హలో, వేడి వేడి బిసిబెళ్ళాబాత్ ఎలా చేయాలో చూద్దామా? కా ఫస్ట్ ఒక కప్పు శనగపప్పు, మినప్పప్పు కలిపి స్లోగా వేయించుకోవాలి. తర్వాత ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, మిరియాలు, గసగసాలు, ఎండు కొబ్బరి, లవంగాలు బాగా వేసుకోండి, బాగుంటుంది ఘాటు స్మెల్. చెక్క కొంచెం, ఇవంతా బాగా రోస్ట్ చేసుకొని నెక్స్ట్ పౌడర్ కొట్టేసుకోవడమే. ఆహా, ఈ పౌడరే బిసిబెళ్ళబాత్కి, వాంగీబాత్కి కూడా వాడుతున్నాను నేనైతే. తర్వాత ఒక కప్పు బియ్యం, హాఫ్ కప్పు కందిపప్పు రెండు కలిపి కుక్కర్లో పెట్టేసడమే, ఒక 5-6 విజిల్స్. తర్వాత ఇలా వెజ్జీస్ అన్నీ ఒకసారి ఉడికించుకోవాలి. ఒక విజిల్ 2 విజిల్స్లో ఉడికించుకుంటే బాగుంటుంది. ఇవి మ్యాష్ అవ్వకుండా ఉంటాయి. ఆలు, క్యారెట్, ముల్లంగి, బీన్స్ ఇవన్నీ ఉంటే అన్నీ ఇంట్లో అన్నీ వేసేసుకోండి. కొంచెం పల్లీలు కూడా వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ భలే ఉంటుంది. పౌడర్ని ఇంకోసారి మెత్తగా మిక్సీకి వేసేసి ఇదంతా ఒక సైడ్ తీసి పెట్టుకొని కొంచెం చింతపండు గుజ్జు తీసేసుకొని అందులో మనం చేసి పెట్టుకున్న బిసిబెళ్ళబాత్ పౌడర్ కొంచెం తీసుకొని ఒక 3 స్పూన్స్ సరిపోతుంది. మిక్స్ చేసి కొంచెం సాల్ట్, కావాలంటే కొంచెం కారం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇవంతా డైరెక్ట్ కుక్కర్లో కూడా వేయచ్చు, కానీ ఇందులో కలిపేస్తే ఇంకా బాగా మిక్స్ అవుతాయి. అన్నీ కలిపి కుక్కర్లో వేసేసి నీట్గా ఉండలు లేకుండా కలిపేసుకుంటే కలర్ఫుల్గా యమ్మీగా తయారవుతుంది. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇది పైన పోపు వేసి వేస్తామన్నమాట. ముందు వేయకుండా లాస్ట్లో వేస్తాం. ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కాజు అన్నీ వేసుకొని చిట్పట్లాడించి వేసుకోవడమే. వెజ్జీస్ అన్నీ సపరేట్గా ఉడికించేసుకుంటే మ్యాష్ అవ్వకుండా ఉంటాయి. ఇలా లాస్ట్లో మిక్స్ చేసుకోవచ్చు. అంతే అండి, బిసిబెళ్ళబాత్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.